న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి గ్రామకంఠం సర్వే నెంబర్ 138లో గల చెరువును గత కొన్ని రోజులుగా పాఠశాల విద్యార్థులకు ఆట స్థలం పేరిట కప్పెట్టే ప్రయత్నం చేయగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కాకినాడ జిల్లా తాళరు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి గ్రామకంఠం సర్వే నెంబర్ 138లో గల చెరువును గత కొన్ని రోజులుగా పాఠశాల విద్యార్థులకు ఆట స్థలం పేరిట కప్పెట్టే ప్రయత్నం చేయగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కట్ చేస్తే గత 2 రోజులుగా కొంతమంది అక్రమార్కులు చెరువు పక్కన కాకుండా నేరుగా చెరువు మధ్యలోంచి రోడ్డు వేటకు సిద్ధం చేసుకుని మెటీరియల్ తో రోడ్డును అమర్చారు. ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో పంచాయతీ సిబ్బందికి అక్షింతలు పడినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామ పంచాయతీ కార్యదర్శి వాలీబాబా రంగంలోకి దిగి గురువారం రోడ్డుకు వేసిన మెటీరియల్ ను జేసీబీ సహాయంతో పక్కకు నెట్టించడం జరిగింది. ఇప్పుడే అసలు కథ మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచి ఊపు మీదున్న నాయుడుకు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి ఎలాగైనా పంతం నెగ్గించుకోటకు పైరవీలు నడుపుతున్నారని తెలిసింది. చూద్దాం, ప్రభుత్వ భూమిని అధికారులు రక్షిస్తారా లేక బడా బాబులకు భక్షించేలా మార్గం వేస్తారా? వేచి చూద్దాం. కానీ తరగతి 2025-26 విద్యా సంవత్సరం పరీక్షా ఫలితాల్లో సుంకరపాలెం మరియు యానం శ్రీ చైతన్య విద్యార్థులు విజయ దుందుబిని మోగించారు. తాళరేవు మండల పరిధిలోనే సుంకరపాలెం బ్రాంచ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న మా విద్యార్థిని మేడిచెట్టి పద్మహాసిని 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించినందుకు తరగతి 2025-26 విద్యా సంవత్సరం పరీక్షా ఫలితాల్లో సుంకరపాలెం మరియు యానం శ్రీ చైతన్య విద్యార్థులు విజయ దుందుబిని మోగించారు. తాళరేవు మండల పరిధిలోనే సుంకరపాలెం బ్రాంచ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న మా విద్యార్థిని మేడిచెట్టి పద్మహాసిని 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించినందుకు కళాశాల యాజమాన్యం సంబరాలు చేసుకున్నారు. తర్వాత శీలం గౌతమ్ చరణ్, గెడ్డం మంగా సంజన వీరిద్దరూ 600 మార్కులకి 594 మార్కులు సాధించి కొండేపూడి రమ్యవర్షిని 592, పైడికొండల కౌశిక్ 592, బత్తుల విజయశ్రీ 591, మెండా వెంకట వరుణ్ 590 మార్కులతో కలిసి సరిలేరు మాకెవ్వరు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. యానం రీజియన్ లోనే అన్ని పాఠశాలలోకి యానం శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన నండూరి షణ్ముఖ, పూజిత, పేరబొత్తుల వెంకట సూర్యశ్రావణి, షణ్ముఖ్ వీరిద్దరూ 594 మార్కులతో యానం రీజియన్ ఫస్ట్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విజయోత్సవ సభ 10వ తరగతి ఉపాధ్యాయుల ఆనంద ఉత్సాహాలతో నిండిపోయింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అంకిత భావం ప్రతి విద్యార్థి జీవితంలో ఇటువంటి విజయాలకు పునాది అవుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏసీఎం ఎంవి సురేష్, రీజనల్ ఇన్ఛార్జ్ పిల్లా శ్రీనివాస్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. బ్రాంచ్ మేనేజర్లు, ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ అభినందించారు. Feel very happy to stand in front of you. I secured 594 marks out of 600 in recently conducted board examinations. I feel very proud to score 594 marks. This achievement is not just mine but also of my parents and teachers. But also Sri Chaitanya management helped me lot. My teachers and my friends also helped me for this achievement. I am very grateful to my teachers and Sri Chaitanya School. And Sri Chaitanya School has conducted many phase programs about many examinations and sessions.
I'm very grateful to this management. Thank you. Sanjana, and my name is Ziam Sanjana, and recently in the SSC board exams I have scored in 594 marks and out of the 600, and it would be possible only with the Sri Chaitanya management because they have conducted many sessions and many session programs, TD program and many programs, and especially they have conducted and grammar tests, and every morning they have kept and many study hours to guide us, and every teacher have a specialty in this school, and I would be proud in being a Sri Chaitanya student, and I would thankful to my teachers, my principal ma'am, and who cares about my study, and my parents who is the most supportive, and thanking you. Mahasini, I secured the 597 out of 600 in my public exam. We wrote many exams, and this achievement will be possible with my parents' hard work and Sri Chaitanya management hard work and my hard work. And we wrote more than 300 exams in our daily sessions. I am feeling very happy about this achievement, and thank you for Sri Chaitanya management and my parents and my teachers for this. Thank you. I studied in Sri Chaitanya Techno School. Today I got a region first with 594 out of 600 marks. Today I am really very happy, and this is because of our Sri Chaitanya school management and my parents' support. They supported us a lot. Sri Chaitanya school management will conduct daily exams, and they supported with a lot of strength and everything. This is possible because of only them. Thank you for everything. 3 గంటలకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 10th క్లాస్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారండి. ఈ విడుదల చేసిన 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో SSLC 600 మార్కులకు గాను నా సుంకరపాలెం బ్రాంచ్కి చెందినటువంటి ఒక స్టూడెంట్కి 597 మార్కులతో ఆమె సక్సెస్ కైవసం చేసుకుంది. ఆమె తర్వాత ఒక ఇద్దరు స్టూడెంట్స్కి 594 మార్కులు వచ్చినాయి. మరో ఇద్దరు స్టూడెంట్స్కి 592 మార్క్స్ వచ్చినాయి. 13 మంది స్టూడెంట్స్కి 590 మార్కులు దాటి వచ్చినాయండి సుంకరపాలెం బ్రాంచ్లో. అలాగే యానం బ్రాంచ్లో ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 50 స్కూళ్ళకి పైగా ఉన్న 10th క్లాస్ బయటకు వచ్చిన స్కూల్స్. మొత్తం యానం రీజియన్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ కంటే నా శ్రీ చైతన్య యానం బ్రాంచ్కి 594 మార్కులతో రీజియన్ ఫస్ట్ కైవసం చేసుకున్నారు. అలాగే 592 మార్కులతో రీజియన్ సెకండ్, రీజియన్ థర్డ్ కూడా సుంకరపాలెం బ్రాంచ్ యానం శ్రీ చైతన్య బ్రాంచ్నే విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు వచ్చినటువంటి 10th ఫలితాల్లో సుంకరపాలెం ఫస్ట్, మండలం ఫస్ట్, ఈవెన్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా యానమే, సుంకరపాలెమే. అంటే కోనసీమ జిల్లా ఏదైతే ఉందో కోనసీమ జిల్లాలో అన్ని స్కూళ్ళలో కన్నా అత్యధిక మార్కులు 597 మార్కులు ఇక్కడ నా బ్రాంచ్లో వచ్చినవి. దీని వెనకాల విద్యార్థుల కష్టంతో పాటుగా నా ఉపాధ్యాయుల యొక్క అంకిత భావం కూడా ఉందండి. ఇంచుమించు 300కి పైగా ప్రతిరోజు టెస్టులు రాసేవారు స్టూడెంట్స్. ఆ టెస్టులు రాయడంలో విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో ఆ టెస్టులు కండక్ట్ చేయడంలో, వాటి కరెక్షన్స్ చేయడంలో, ఆ టెస్టులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను బోధించడంలో నా ఉపాధ్యాయులు చాలా శ్రమించున్నారు. ఎటువంటి స్టూడెంట్నైనా సరే అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళిక శ్రీ చైతన్య ప్రణాళిక. అటువంటి శ్రీ చైతన్య ప్రణాళికని 100% ఇంప్లిమెంట్ చేయడంలో నా సుంకరపాలెం మరియు యానం బ్రాంచ్కి చెందినటువంటి హై స్కూల్ టీం చాలా సక్సెస్ సాధించారు. ఈ రోజున సఫలీకృతం అయ్యారు. అది రిజల్ట్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. నేను ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉండేదాన్ని, ఈ స్టూడెంట్స్ ఇంత కష్టపడుతున్నారు, ఈ టీచర్స్ ఎంత అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు, వీళ్ళకి నేనేం చేయగలను అని. కానీ భగవంతుడు నువ్వేం చెయ్యక్కర్లేద్దమ్మా, నేనే రిజల్ట్ రూపంలో ఇస్తాను అని చెప్పి భగవంతుడు ఈ రోజున ఆ రిజల్ట్ రూపంలో యాక్చువల్గా నాకు 599 పడాలి నా బ్రాంచ్కి. మరి ఒక 2 మార్క్స్ ఎలా మిస్ అయినాయో తెలియదు, 597 మార్క్స్ వచ్చింది. ఎనీహో సరస్వతి కటాక్షం ఎల్లవేళలా మా అందుంది, మేము సక్సెస్ సాధించాము. దీనికి కారణమైనటువంటి నా శ్రీ చైతన్య ఉపాధ్యాయులకు, నా విద్యార్థినులకు
వారి యొక్క అనుకూలతకు అహర్నిశలు శ్రమించినటువంటి నా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఇటీవలే చిత్తూరు జిల్లా వీకోట వద్ద ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ తాళ్లరేవు ప్రెస్ క్లబ్, యానా ప్రెస్ క్లబ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, నిందితులను శిక్షించాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఇటీవలే చిత్తూరు జిల్లా వీకోట వద్ద ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ తాళ్లరేవు ప్రెస్ క్లబ్, యానా ప్రెస్ క్లబ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, నిందితులను శిక్షించాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విలేకరులను హత్య చేసినటువంటి దుండగులను ప్రభుత్వాలు వెంటనే స్పందించి రక్షణ కల్పించాలి. విలేకరులకు వెంటనే స్పందించి రక్షణ కల్పించాలి. విలేకరులకు ఆంధ్రజ్యోతి విలేకరులను నగ్నంగా హత్య చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. ఆంధ్రజ్యోతి విలేకరులను పట్ట పగలు హత్య చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం తీసుకురావాలండి. జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం. ఫోటో తీయండి. దగ్గర చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ వెంకటగిరికోట మండలం ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా దుండగులు హత్య చేశారు. వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తాళ్లరేవు ప్రెస్ క్లబ్ తరఫున, తాళ్లరేవు మండల ప్రజా సంఘాల తరఫున మీకు వినతిపత్రం అందజేస్తున్నాం. దాంతోపాటు జర్నలిస్టులకు భద్రత కోసం రక్షణ చట్టం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై సీరియస్గా జిల్లా కలెక్టర్ గారు పంపించాల్సిందిగా కోరుచున్నాం. రెవెన్యూ డివిజన్ వీకోట మండలంలో సీనియర్ జర్నలిస్టులుగా ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దుండగులు అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేశారు. ఈ చర్యను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, మండల ప్రజా సంఘాలతో కలిపి తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతకుముందు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఈ చర్యను హేయమైన చర్యను ఖండిస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, దానిపై తీవ్రమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుచూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తాళ్లరేవు యానం ప్రెస్ క్లబ్ విలేకరులు బృందం, అలాగే ప్రజా సంఘాల నాయకులందరం కలిసి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతిపత్రం సమర్పించాం. విషయం ఏంటంటే, చిత్తూరు జిల్లా వీకోట మండలంలో నిన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి, ప్రజాశక్తి విలేకరి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దుండగులు కత్తులతో దాడి చేసి ఆంధ్రజ్యోతి విలేకరిని వెంటపడి మరీ ఘోరంగా నరికి చంపడం జరిగింది. అందులో ప్రజాశక్తి విలేకరికి కూడా గాయమైంది, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. దీన్ని మనం మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండించవలసిన అంశం ఇది. విలేకరులు అంటే ప్రజల సమస్యలను, ప్రజలు నష్టపోయే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ సమాజంలో ఒక మార్పు కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులకే రక్షణ లేకపోతే ఈ మాఫియా ఈ రకమైన హత్యలు చేయడం అంటే ఇది ఎక్కడికి దారితీస్తుందో మనకందరికీ అర్థమవుతోంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో విలేకరులకు రక్షణ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చి ఈ మాఫియా చేసే దాడులను అడ్డుకోవడంలో అందరూ భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకు ముందునే నెల్లూరు జిల్లాలో కూడా
ఈ యొక్క గంజాయి మాఫియాని అరికట్టాలని చెప్పేసి ప్రచారం నిర్వహించినటువంటి మా ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఈ రకంగానే మార్నింగ్ హత్య చేయడం జరిగింది. ఇది రెండోది. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఈ మాఫియాని సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ వర్గాల్లో, ఉన్నత వర్గాల్లో కూడా ఒక చర్చ జరగాలి ఖచ్చితంగా. ఒకసారి ఈ మాఫియా ద్వారా ఈ సమాజానికి నష్టం జరుగుతుందంటే అందులో కీలకమైనటువంటి దుండగులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శిక్షిస్తేనే ఇది కొంత కంట్రోల్ అవుతుంది. ఆ విషయంలో మట్టుకు ఏ ప్రభుత్వం ఉన్నా లోపంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించి హత్య చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలి. విలేకరులకు రక్షణ కోరుతూ ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున, ప్రెస్ క్లబ్ తరఫున కూడా మనం ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కోట మండలంలో సీనియర్ జర్నలిస్టు ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేయడం చాలా ఏయమైనటువంటి చర్య. ఇది దేశంలోనే ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా గౌరీ లంకేష్ కానీ అలాగే అంతకుముందు చాలామంది జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా రాసేటువంటి పత్రికలు ఏమైతే ఉన్నాయో ఆ పత్రికల మీద ఖచ్చితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కూడా ఇప్పటికైనా సరే ఈ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఈ జర్నలిస్టులని రక్షణ చట్టం తీసుకురావాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఉన్నది ఉన్నట్టు రాసే వాళ్ళని ఇలాగ భయభ్రాంతులకు గురి చేస్తే రేపు పొద్దున మరో విలేకరు రాయడని అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ, లేదంటే భూస్వాములు కానీ, లేదంటే ధనవంతులు ఎవరైతే ఉన్నారో ధనవంతులు కానీ, ఇటువంటి మాఫియా గంజాయి మాఫియా కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే రేపు పొద్దున మళ్ళీ ఎవరో రాయకూడదు అనేటువంటి వాతావరణం తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువంటి పరిస్థితి నెలకొంటా ఉన్నది. అందుచేత ఏది ఏమైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పటికైనా ఖచ్చితంగా దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాదు, శిక్షించాలి. శిక్షించిన తర్వాత ఈ విలేకరులకు సంబంధించినటువంటి రక్షణ చట్టం ఏదైతే ఉన్నదో వెంటనే వారం రోజుల్లో తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుచేత నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్ వెంకటగిరి మండలంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అతి కిరాతంగా దుర్మార్గంగా దుండగులు అనేది హత్య చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన పద్ధతి. మరి మీడియా సోదరులను హత్య చేయడం అంటే మరి వాళ్ళని అణిచివేతకి గురి చేసినట్లుగానే మేము భావిస్తున్నాము. అయితే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా మరి ప్రభుత్వము ఏదైతే ఉందో వారిపైన దోషులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజున తాడరే మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మరి తాడరే మండల తహసీల్దార్ వారికి మరి నిరసన తెలియజేస్తూ మరి వినతి పత్రం అనేది అందజేయడం జరిగింది. మరి జర్నలిస్టులకి మరి పాత్రికేయుల వారికి రక్షణ చట్టం అనేది కల్పించాలి. మరి మీడియానే అణిసివేస్తే మరి ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మనం అందరూ కూడా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరి పాత్రికేయులకు రక్షణ కల్పించాలి, రక్షణ చట్టం అనేది అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాము. మరి ఎవరైతే మరి ఈ సీనియర్ జర్నలిస్ట్ని హత్య చేసి ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి మరి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున, అలాగే కుల వివక్ష పోరాట సమితి తరపున, అలాగే లయన్స్ క్లబ్, ప్రెస్ క్లబ్ తరపున, మరి మీడియా తరపున అందరికీ కూడా మేము ఈ యొక్క డిమాండ్ను తెలియజేస్తూ మరి ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. సీనియర్ అయినటువంటి జర్నలిస్ట్ని మరి దుండగులు అతికిరేతంగా చంపడం అనేది చాలా దుర్మార్గం. అంటే ఒక జర్నలిస్ట్ని చంపడం వల్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రశ్నించే తత్వం కోల్పోయినట్టే. అని ఈవేళ సమాజంలో ఏది జరిగినా ఒక మీడియా ద్వారానే ప్రచారం జరుగుతుంది. ఒక వాస్తవం అనేది మీడియా అనేది బయటపడుతుంది. అటువంటి బయట పెట్టడానికి లేకుండా మరి ఈరోజు మాఫియాలు మరి గంజాయి బాధ్యులు ఈ యొక్క ప్రశ్నించే తత్వాన్ని అంచేయడం కోసమే జర్నలిస్టుపై అధిక దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు జరగకుండా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రక్షణ చట్టాలు కల్పించాలి. ఎంతవరకు కూడా జర్నలిస్టుపై ఏ చట్టం కూడా రక్షణ చట్టం అనేది కల్పించలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అన్ని చట్టాలు చేస్తున్నారు కానీ జర్నలిస్టుపై ఎటువంటి చట్టం అనేది లేదు. లేకపోవడం వల్లే ఈరోజు జర్నలిస్టులకి అధిక దాడులు జరుగుతున్నాయి. కావున ఈ ప్రభుత్వం స్పందించి
జర్నలిస్టులకి రక్షణ చట్టం కల్పించి మరి ఎవరైతే దుండగులు మరి అతికిరతంగా చంపారో ఆ దుండగులను అన్నీ అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరి ప్రజా సంఘాల తరపున నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. విలేకరులను హత్య చేసినటువంటి దుండగులను శిక్షించాలి. ప్రభుత్వాలు వెంటనే స్పందించి రక్షణ కల్పించాలి విలేకరులకు. వెంటనే స్పందించి రక్షణ కల్పించాలి విలేకరులకు. ఆంధ్రజ్యోతి విలేకరులను నగ్నంగా హత్య చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. ఆంధ్రజ్యోతి విలేకరులను పట్టపగలు హత్య చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం తీసుకురావాలండి. జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం, జర్నలిస్టుల భద్రతకు రక్షణ చట్టం. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి, పెద్దపట్నం, లంక, బి దొడ్డవరం గ్రామాల ప్రజలు గోదావరి నది పాయపై ఉన్న కాజ్వేపై రాకపోకలు సాగించాల్సిందే. ముఖ్యంగా వరదల సమయంలో కాజ్వేపై వరద నీరు చేరి నాటు పడవలపై రాకపోకలు ప్రమాదకర రీతిలో సాగించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో లంక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి, పెద్దపట్నం, లంక, బి దొడ్డవరం గ్రామాల ప్రజలు గోదావరి నది పాయపై ఉన్న కాజ్వేపై రాకపోకలు సాగించాల్సిందే. ముఖ్యంగా వరదల సమయంలో కాజ్వేపై వరద నీరు చేరి నాటు పడవలపై రాకపోకలు ప్రమాదకర రీతిలో సాగించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో లంక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 14,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో కాజ్వే నిర్మాణానికి పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు నేడు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో లంక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. వరదల సమయంలో లంక గ్రామాల ప్రజలు పడే ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాజ్వేల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నదే నా ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. తమ్ముడు ఫ్లాష్ దింపమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మామిడికుదురు మండలానికి చెందినటువంటి పాసర్లపూడి, అప్పనపల్లి కాజ్వేకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. వరదల టైంలో ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బందులకే కాదు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలను చూసి తప్పనిసరిగా ఈ అప్పనపల్లి కాజ్వే త్వరలో
నిర్మాణం జరగాలని ప్రభుత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఈ రోజు నాటికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఐనవేల్లో కూడా కాజ్వే అవసరం, సేమ్ కాజ్వే అక్కడ కూడా అవసరం. దాని గురించి మొన్న సీఎం గారితో 1-to-1లో ఆయనకి దాని యొక్క ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తున్నా. తప్పనిసరి అది కూడా శంకుస్థాపన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక ఈ ప్రాంత ప్రజలు ఇటు మెయిన్ రూట్కి కనెక్టెడ్ లేనటువంటి సందర్భంలో వరదల టైంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ఈ త్వరలో ఈ కాజ్వే పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అటువంటి ఇబ్బందులకు గురవకుండా చాలా సంతోషంగా ప్రయాణాలు సాగిస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ, అదేవిధంగా మిగతా 4 మండలాల్లో కూడా గ్రోయిన్స్ గురించి కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు దాని మీద కొంత ఫోకస్ పెట్టి గ్రోయిన్స్ కూడా నిర్మాణం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వరదల టైంలో విలువైనటువంటి భూములు కోల్పోవటం జరుగుతుంది. అవి నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. వాటి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇవ్వట్లేదు. దాని గురించి దాన్ని నివారించే కార్యక్రమంలో గ్రోయిన్స్ కట్టడాలు జరిపి అటువంటి లాస్ని పూడ్చవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి దానికి కూడా త్వరలోనే శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మా 4 గ్రామాల ప్రజలు కాకుండా 4 మండలాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా వచ్చి దీన్ని ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 2 సంచరించిన వర్గంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 2 సార్లు సంచరించిన పెద్ద పులి మరోసారి తిరిగి రావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత రాత్రి ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పరిసరాల్లో పులి సంచరించినట్లు గ్రామస్తులు చెప్పారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 2 సంచరించిన వర్గంలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 2 సార్లు సంచరించిన పెద్ద పులి మరోసారి తిరిగి రావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత రాత్రి ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామ పరిసరాల్లో పులి సంచరించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. రాత్రి సమయంలో గేదెలు బెదిరిపోవడంతో అప్రమత్తమైన ప్రజలు బయటకు వచ్చి పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించినట్లు తెలిపారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం పులి శ్మశానం వైపు నుంచి గ్రామంలోకి వచ్చి తిరిగి అదే దారి వెంట వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో గతంలో కూడా పులి సంచారం నమోదైందని, మళ్ళీ అదే పులి వచ్చి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులు రాత్రంతా గుంపులుగా తిరుగుతూ తమ పశువులను ఒకే చోట సురక్షిత ప్రదేశాల్లో ఉంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరణ చేయాల్సి ఉంది. గ్రామస్తులు మాత్రం తక్షణమే చర్యలు తీసుకొని పులిని పట్టుకోవాలని లేదా అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. ఈ దారి నుంచి వస్తుందనే అనుమానం ప్రజలకు ఉంది. గేదెల్ని ఈ దొడ్లో పెట్టడం జరిగింది. ఈ ఒక 15-16 గేదెలు దాకా ఉంటాయి. ఇది ఎలా రోడ్డుకి వెళ్ళి మార్గం. ఇది ఇలాగ ఏటుకెళ్ళి మార్గం. అడవేల మండలం
ఏటికెళ్ళే మార్గం ఇది. కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి, మనకి క్లారిటీగా చూడండి. ఆ కనపడి లైట్లు ఉన్నాయి కదా 2, అక్కడ దాకా వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం చారిత్రాత్మకం కూటమి ప్రభుత్వ కృషి ఫలితం. దశాబ్దాల లంక ప్రజల కష్టాల కూటమి ప్రభుత్వ కృషితో తీరబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హామీలకే పరిమితమైన కాజ్వే నిర్మాణం నేడు కూటమి ఎమ్మెల్యే చొరవతో నెరవేరబోతోంది. మామిడి కుదురు మండలం పాసర్లపూడి ఏటిగట్టు దిగువన అప్పనపల్లి కాజ్వే నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. 14.5 కోట్లతో చేపడుతున్న కాజ్వే నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దశాబ్దాల లంక ప్రజల కలను నెరవేర్చడానికి కృషి చేశారు. జేసీబీతో అప్రోచ్ రోడ్డు పనులను మొదలుపెట్టారు. పాత సిమెంట్ కట్టడాన్ని తొలగించి నూతనంగా పటిష్టమైన వంతెన నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురుగారు సైడ్ తమ్ముడు ఫ్లాష్ దింపమ్మా. మీకోసం చూస్తున్నాడు. కంటే మిన్నగా 8వ స్థానంలో సంపాదించడం చిన్న విషయం కాదు. సుమారు పోటీకి సంబంధించి దీనికి శంకుస్థాపన చేయడం ఈ 3 గ్రామాలకే కాదు, ఈ 3 గ్రామాలతో మన మండలానికి ఎప్పుడు ఈ కాజ్వే నిర్మాణం జరుగుతుందని పాసర్లపూడి, అప్పనపల్లి, దొడ్డవరం, పెద్దపట్నం లంక ఈ గ్రామస్తులే కాకుండా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వేచి చూసినటువంటి తరుణంలో ఈరోజు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కాజ్వే గురించి ఎన్నో రోజులుగా దీని గురించి ఫాలోఅప్ చేసి ఇది అతి త్వరలో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో దీని వెనక ఉన్నటువంటి ఇంజనీర్స్ తోటి అనునిత్యము మాట్లాడి వారి యొక్క ఫైల్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నదో చూసి నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. దేవుని దయ వల్ల త్వరలోనే ఇది శాంక్షన్ దొరికింది. ఇది 14.50 14,50,00,000 రూపాయలు. ఈ 14,50,00,000 రూపాయల్లో ఈ కాజ్వేకి 5 లక్షలు అయితే 5 కోట్లు అయితే మిగతా సీసీ రోడ్లు, బీటీ రోడ్డు కూడా ఉన్నాయి. అయితే ఆల్రెడీ దొడ్డవరం రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అప్పనపల్లి టెంపుల్ నుండి ఏదైతే కనెక్టెడ్ రోడ్డు ఉందో దాన్ని కూడా వేస్తారు. ఈ కాజ్వే స్టార్ట్ చేయండి ఫస్ట్, తర్వాత నెక్స్ట్ అది చేయండి అని నేను చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.